హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులోని బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్లో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 2 చిన్నారులు, ఓ మహిళ సహా వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో 2 మృతి చెందారు. ప్లాస్టిక్తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డెడ్ బాడీలను గుర్తించలేనంతగా కాలిబూడిదయ్యాయి. ఘటనా స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 10 గంటల పాటు శ్రమించారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. నాంపల్లిలోని 4 అంతస్తుల భవనంలో బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాపు నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ కింద భాగంలో ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్తో 2 సెల్లార్లు ఉన్నాయి. మొదటి సెల్లార్లో వాచ్మెన్ సహా ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న 4 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో కర్ణాటకకు చెందిన వాచ్మెన్ బేబీ కుటుంబంతో పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాల్కు చెందిన యాదయ్య, ఆయన భార్య లక్ష్మి, 2 కుమారులు అఖిల్, ప్రణీత్తో కలిసి సెల్లార్లో రూమ్లో నివాసం ఉంటున్నారు. యాదయ్య అదే షాపులో ఫర్నిచర్ తయారు చేస్తుండగా లక్ష్మి స్థానికంగా ఇళ్లలో పనిచేస్తోంది. లక్ష్మి, యాదయ్యలు వారి వారి పనులపై వెళ్లగా పిల్లలు 2 ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో లక్ష్మి ఇంటికి వచ్చింది. చిన్న కొడుకుతో కలిసి పండ్లు తిని తిరిగి వెళ్లిపోయింది. కాగా ఇంకో సెల్లార్లో ఫర్నిచర్ షాప్ గోదాం ఉండగా అందులో మధ్యాహ్నం 12:40 సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ ఫైబర్తో కూడిన ఫర్నిచర్తో పాటు తీవ్రంగా మండే స్వభావం గల కెమికల్స్, లెదర్కు మంటలు అంటుకున్నాయి. ఓవైపు మంటలను అదుపు చేస్తూనే మరోవైపు మహిళ సహా 2 చిన్నారులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఫైర్ సిబ్బంది రోబోతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ ఫలితం దక్కలేదు. సెల్లార్లోకి వెళ్లేందుకు సవాళ్లు ఎదురుకావడంతో ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించారు. దీంతో సాయంత్రం 7 గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. సెల్లార్ బేస్మెంట్ గోడలకు డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లారు. కాగా ఫైర్ ఇంజన్లు వినియోగించిన నీటితో అప్పటికే సెల్లార్ మొత్తం నిండిపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది. దీనికి తోడు ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాలు కావడంతో ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాల్గా మారింది. దట్టమైన పొగలతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని బచస్ ఫర్నిచర్ షాపు బయటి భాగంలో ఉన్న ఫర్నిచర్కు కూడా మంటలు వ్యాపించాయి. సెల్లార్లోని మంటల్లో చిక్కుకున్న బేబీ, అఖిల్, ప్రణీత్లు బయటకు రాలేకపోయారు. అదే షాపులో పనిచేస్తున్న నాంపల్లి సుభాన్ నగర్కు చెందిన మహమ్మద్ ఇంతియాజ్, షాపులోని ఫర్నిచర్ తీసుకుపోవడానికి వచ్చిన శాస్త్రీపురానికి చెందిన ఆటో డ్రైవర్ హబీబ్ సెల్లార్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెల్లార్లోకి వెళ్లారు. అప్పటికే సెల్లార్ అంతా భారీ మంటలు, పొగతో నిండిపోయింది. ప్లాస్టిక్ ఫైబర్తో కూడిన దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఇంతియాజ్, హబీబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మంటలను ఆర్పుతూనే ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని 2ని రక్షించారు. కానీ సెల్లార్లోకి వెళ్లలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 8 ఫైర్ ఇంజన్లతో దాదాపు 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా వినియోగించారు. మొత్తం ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఉండటం ఈ ప్రాణ నష్టానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.